ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి 20 ఉంటున్నారు? సంవత్సరాల నుంచి ఉంటున్నా మేడం నేను. హ్మ్. నాకు 2 పిల్లలు, మా ఆయన లేడు. హ్మ్. 20 సంవత్సరాల నుంచి పాలు పెరుగులని నమ్ముకొని బతుకుతున్నా. హ్మ్. నేను దేవునికని మా గుమ్మబెల్లం పోయి వచ్చి ఇవాళ వచ్చిన నాకు ఎవ్వరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు. హ్మ్. పొద్దుగాల పాలు అమ్ముకొని ఇంటికి పోయి వస్తారు గత అంతా కూలగొట్టి బండి ఎక్కించుకొని పోతారు. హ్మ్. అందరు బెదిరిస్తారు. నేను లారీకి అడ్డంగా ఉన్నా, నన్ను చంపితే చంపరు. 20 సంవత్సరాల నుంచి సంపాదించుకున్నా. హ్మ్. రూపాయి పోగేసి గోడు కట్టుకున్నా. నా పొట్ట మీద కొట్టకుర్రి, ఉన్నోళ్ళు మీరు, నేను లేదని మీకు దండం పెడతాను మొక్కిన నేను. హ్మ్. చాలా సేపటి దాకా వాళ్ళు ఇసుకించారు. తర్వాత నా సామాన్ అంతా వేసిపోయారు. హ్మ్. ఇప్పుడు ఉత్త షెడ్ వేసుకో అంటారు. నా కాడ 1 రూపాయి లేవు మేడం. కాదమ్మా, నీది అసలు ఏ ఊరు? నీ సొంత ఊరు ఏంటి? మా సొంతూరు మోతుకు దగ్గర పనకబండ, మేము గౌడ్స్. హ్మ్. మా ఆయన చనిపోయి 5 సంవత్సరాలు, హ్మ్. 20 సంవత్సరాల నుంచి మా దంద చేస్తున్నాం మేము. హ్మ్. ఇక్కడికి వచ్చి ఇన్నే బతుకుతున్నాం. ఈ కాలనీ అందరికి ఎరికే. కాలనీలో పర్మిషన్ తీసుకొని విజయ డైరీ నుంచి బూత్ పెట్టుకున్నాం. హ్మ్. మదరు, అమ్ములు, హెరిటేజ్, విజయ అమ్ముతా 4 బ్రాండ్లు అమ్ముకుంటా నేను. హ్మ్. ఇళ్ళల్లో తిరిగేసుకుంటా మేడం నేను. హ్మ్. 4 గంటలకు వచ్చి 10 దాకా షాప్ ఓపెన్ చేసుకొని నడిపించుకుంటే కూర్చొని ఇంకా ఆ. వాళ్ళు చెప్పకుండా వచ్చారు. ఈ పక్కన ఆయన ఇల్లు కొన్నాను 2 సార్లు బెదిరించిండు, సెటర్లు వేసుకుంటే ఈ స్థలానికని. నువ్వు కొన్నది ఆయన గోడ అవుతాను ఆయన స్థలం. నన్ను ఇక్కడ చాలాసార్లు బెదిరించిండ్రు. ఇద్దరు మిమ్మల్నా? మమ్మల్ని బెదిరించారు. ఎందుకు మీకు వాళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయా? గొడవలు ఇది సెటర్ వేసుకుంటారట, ఆయన గోడ అవుతాడు ఆయన స్థలం. ఆ. గోడ ఇవతల నేను 20 సంవత్సరాల నుంచి ఉంటున్నా. ఆ. నన్ను ఊక బెదిరిస్తారు. ఆ. ఎందుకన్నా నేను పేదదాన్ని, నువ్వు ఉన్నోనివి, హ్మ్. నా కడుపు మీద కొట్టే కన్నా నాకు ఈ దంద తప్పించి వేరే చేయలేను మేడం నేను. హ్మ్. చదువు రాదు నాకు హ్మ్. అని చాలాసార్లు నేను బతిలాడుకున్నా. హ్మ్. కానీ ఇంకా చూడు మేడం, చెప్పకుండా ఇట్లా చేసి నన్ను హ్మ్. ఈ బాడేలు, డబ్బా, కౌంటరు, నా బుక్కులు, నాది ట్రెండింగ్ లైసెన్స్, కరెంటు బిల్లులు, మీటర్ కూడా పీకేసారు మేడం. ఆ. దీని కిందనే ఉంది మేడం మీటర్ కూడా. ఆ. అన్ని ఆగమాగం చేసిరు నన్ను. నేను ఎట్లా బతకాలో తెలియదు మేడం. ఇప్పుడు అన్ని కూలగొట్టేసారు, అంత ఆగమాగం చేసారు. నేను డబ్బా కూడా కట్టుకోలేను మేడం. ఇప్పుడు మీరే మీడియా వాళ్ళు దయచేసి నా మార్గం చెప్పారు. నేను బాధ్యురాలు, నేను ఏం చేయాలో అర్థమవుతలే. ఏడ్చుకుంటే పిచ్చి దాన్ని చెట్టు కింద కూర్చున్నా. పిల్లలన్నీ గుంజుతున్నా, ఎవరు వస్తలేరు. ఏమనంటే ప్రభుత్వం అంటారు. ప్రభుత్వం చెప్పింది మేము వచ్చినాం అంటారు మేడం. మా పేదోళ్ళని కొట్టామన్నారా? అసలు ఎందుకంటే ఇప్పుడు షెడ్ తీసేయడానికి నువ్వు 20 సంవత్సరాల నుంచి ఉంటున్నావు. అవును మేడం. 20 సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడే షెడ్ తీసేయడానికి నాకు కారణం ఏంటి? తెలియదు మేడం, ఎందువల్లనో తెలియదు మేడం. అంటే నేను రియల్ ఎస్టేట్ మేడం. ఆ. రియల్ ఎస్టేట్ అయితే ఆయన సెటర్లు వేసుకుంటాడట. ఆ. ఒక పెద్ద బిట్టు తీసి కమర్షియల్గా చిన్న చిన్న బిట్లు చేసి అమ్ముకుంటాడట ఆయన. ఆ. అయితే నా ఆయన చేసేదానికి నా డబ్బు అడ్డం వస్తుందని నన్ను బెదిరిస్తుండు మేడం. హ్మ్. నేను 20 సంవత్సరాల నుంచి ఉంటున్నా. ఈ కాలనీలో అంతా ఎంక్వైరీ చేసుకోరు. హ్మ్. నాకు న్యాయం జరిపి మీరు.